హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయికృష్ణ. ఈ వీడియోలో టీజీపీఎస్సీ అట్లాగే తెలంగాణలో ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ కండక్ట్ చేసిన వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. మరి ఈ ప్రీవియస్ బిట్లను డిస్కస్ చేయడం వల్ల మనకేంటి లాభం అంటే, వాస్తవానికి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉంది, వాస్తవానికి మనం చదువుతున్న ఏరియా నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందా, మనం చదివిన టాపిక్ని క్వశ్చన్ రూపంలోకి ఏ విధంగా మార్చి అడుగుతున్నారు, మరి వాటికి సంబంధించిన రిలేటెడ్ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్వశ్చన్కు కంప్లీట్ రిలేటెడ్గా ఉన్నాయా, ఏదైనా మనకు కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉందా అనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుందండి. మీ ప్రిపరేషన్ లెవెల్ మొత్తం కూడా అనలైసిస్ చేసుకోవడానికి ఈ పీవైక్యూస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఓవరాల్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్నీ కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్ లాస్ట్ నోటిఫికేషన్స్ వరకు ఉన్న పేపర్లన్నింటిలో వచ్చిన ఫిజికల్ సైన్స్కి సంబంధించిన పీవైక్యూస్ని మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. అట్లాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అట్లాగే టెస్ట్ సిరీస్ కూడా యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో అందుబాటులో ఉన్నాయండి. లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. దాని ద్వారా కూడా మీరు క్లాసెస్ వినడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే ఈ పీవైక్యూస్కు సంబంధించింది అట్లాగే వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రాక్టీసెస్ సంబంధించినవి కూడా మన యాప్లో నేను అప్లోడ్ చేశానండి. వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇట్లాంటి అప్డేట్స్ కోసం వెళ్ళ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మనకున్న ఫస్ట్ క్వశ్చన్, ఈరోజు సెషన్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ని మనం ఒకసారి గమనిస్తే, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారంటుండు. అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటే ఆ సర్క్యూట్లో విద్యుత్ ప్రవహిస్తున్న దాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే, ఆప్షన్లు అయితే మనకు అమ్మీటర్, వోల్టామీటర్, బారోమీటర్, ఎలక్ట్రోమీటర్ అని 4 ఆప్షన్స్ ఇచ్చిందండి. ఇక్కడ ఈ సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ రెండింటిని మనం గమనిస్తే, వోల్టామీటర్ దేనికోసం ఉపయోగిస్తాం మనం, పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి, అంటే పొటెన్షియల్ భేదంని కొలవడానికి ఉపయోగించడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఎలక్ట్రోమీటర్ కూడా సర్క్యూట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి ఉపయోగిస్తాం. ఈ 2 ఆన్సర్స్ కూడా పొటెన్షియల్ భేదానికి, పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి యూజ్ చేస్తామండి. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చేసరికి బారోమీటర్ ఉంది. బారోమీటర్ దేనికోసం, అట్మాస్ఫెరిక్ ప్రెషర్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించేది బారోమీటర్ అండి. ఈ బారోమీటర్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరు, టారిసెల్లి అనే సైంటిస్ట్ కనుగొనడం జరిగింది. దానిలో ఉపయోగిస్తున్న కెమికల్ ఏది, మెర్క్యూరీగా మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ప్యూర్ తెలుగులో అయితే భారమితి అని కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి జస్ట్ బారోమీటర్ అని కూడా ఇచ్చేస్తాడు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కంపల్సరీగా మనకు కొంచెం టర్మినాలజీ పైన కూడా గ్రిప్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ 3 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్గా మనకేమొచ్చింది, అమ్మీటర్ వచ్చింది. అమ్మీటర్ తోటి ఒక సర్క్యూట్లో ప్రవహించే విద్యుత్ని మనం కొలవడానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి ఈ అమ్మీటర్ని ఏ సంధానంలో కలుపుతామంటే, శ్రేణి సంధానంలో కలుపుతామండి. ఇన్ ద సిరీస్ మేనర్లో మనం దీన్ని కలపడానికి అవకాశం అనేది ఉంటుంది. అమ్మీటర్ సింబల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో నీకు ఈ విధంగా అడగచ్చు, లేదా ఈ బిట్ డైరెక్ట్ అడగచ్చు, లేదా అమ్మీటర్ని ఏ సంధానం కలుపుతామంటే శ్రేణి సంధానంలో కలుపుతామని కూడా చెప్పాలి. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడగబడిన కాన్సెప్షన్ అండి. సో 14th క్వశ్చన్కి ఆన్సర్ 1 అండి. మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగిందంటే, పంచాయత్ సెక్రటరీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఎగ్జామినేషన్ 19/12/2021 రోజు జరిగింది. ఆ సెషన్లో అడగబడిన బిట్ అండి ఇది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే, క్రింది వాటిలో ఏది విద్యుత్ వాహకం కాదు, విద్యుత్ వాహకం కాదు. బంగారం, గ్రాఫైట్, సల్ఫరు, రాగి 4 ఆప్షన్లు ఇచ్చిందండి. ఇక్కడ బంగారం విద్యుత్ని సరఫరా చేస్తుంది, గ్రాఫైట్ విద్యుత్ని సరఫరా చేస్తుంది, రాగి విద్యుత్ని సరఫరా చేస్తుంది. విద్యుత్ని సరఫరా చేయండి ఒకటే సల్ఫర్ అండి. ఇది నాన్ మెటల్, అలోహంగా పనిచేస్తుంది. అలోహంగా పనిచేయడం వల్ల దీని లోపల స్వేచ్ఛ అయాన్లు అనేవి ఉండవు, ఫ్రీ అయాన్స్ అనేవి ఉండవు అండి. ఈ స్వేచ్ఛాయాన్లు లేకపోవడం వల్ల ఇవి తమ గుండా విద్యుత్ని సరఫరా చేయడానికి అవకాశం అయితే లేదు అండి. ఇవి బంగారం, గ్రాఫైట్, రాగి తీసుకుంటే, ఇక్కడ బంగారం, రాగి రెండింటిని కూడా మనం లోహాలుగా కన్సిడరేషన్ చేస్తాం, మెటల్స్గా కన్సిడరేషన్ చేస్తాం. మెటల్స్లో దాదాపుగా వీటిలో స్వేచ్ఛ అయాన్స్, ఫ్రీ అయాన్స్ ఉంటాయి. కావున ఇవి తమ గుండా విద్యుత్ని మరియు ఉష్ణాన్ని సరఫరా చేస్తాయండి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున విద్యుత్ ప్లేస్లో ఉష్ణం కూడా అడిగినా కానీ బంగారం, రాగి కూడా రైట్ ఆన్సర్
ఆన్సర్ అవుతుంది. మరి వాట్ అబౌట్ ద గ్రాఫైట్? గ్రాఫైట్ అనేది కార్బన్ కాంపౌండ్ అండి, కార్బన్కి సంబంధించిన ఒక రూపాంతరం అండి. కానీ ఈ గ్రాఫైట్లో స్వేచ్ఛా అయాన్లు అనేవి ఉంటాయి. ఏ విధంగా ఉంటాయంటే దీని లోపల ఉన్న పై బాండ్స్ అనేవి ఉంటాయి. ఇది ఒకటి సిగ్మా, ఇది పై బాండ్. అంటే గ్రాఫైట్ నిర్మాణాన్ని గమనిస్తే దాని లోపల పై బాండ్స్ ఉంటాయి. ఈ పై బాండ్ ఏర్పడడానికి కారణమైన ఎలక్ట్రాన్స్ అనేవి డిలోకలైజేషన్ అనేది చెందుతాయి. డిలోకలైజేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు కదలడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ పైబంధంలోని ఎలక్ట్రాన్లు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు కదలడం వల్లనే విద్యుత్ అనేది సరఫరా అవుతుంది. గ్రాఫైట్ అనేది మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. మీ గ్రాఫైట్ అంటే ఏదో కన్ఫ్యూజ్ కావద్దు. మీరు రాసే పెన్సిల్లో నల్లటి ముక్క ఉంటుంది చూసినా, అదే గ్రాఫైట్గా కన్సిడరేషన్ చేయొచ్చు. బెస్ట్ ఎలక్ట్రోడ్గా పనిచేస్తుందండి. సో 1, 2, 4 ఈ 3 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేస్తే మిగిలిపోయింది కేవలం సల్ఫర్. సో ద ఆన్సర్ ఏంది? సల్ఫర్. థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగిండు? సీనియర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామినేషన్ వెటర్నరీ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కంబైన్గా పెట్టిన ఎగ్జామినేషన్లు ఇది అడిగినరండి. అది 6/9/2021 రోజున కండక్ట్ చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఈ క్రింది వాటిలో ఏది పునర్వినియోగ పరచదగిన ప్లాస్టిక్ కాదు? అంటే రీసైకిల్ చేయడానికి కన్వీనియంట్గా లేనిది ఏది అని మనకి ఇక్కడ అడిగిండండి. పాలిస్టరీన్, అధిక సాంద్రత కలిగిన పాలీఇథిలీన్, HDPE హై డెన్సిటీ పాలీఇథైలిన్, తక్కువ సాంద్రత కలిగిన పాలీఇథిలీన్ లో డెన్సిటీ పాలీఇథిలీన్. థర్డ్ వన్ పాలీఇథిలీన్ టెరాఫ్థలిన్ PET. ఎస్, ఈ మూడు కూడా HDPE, LDPE, PET ఈ మూడు కూడా మనకు రీసైకిల్ చేయడానికి పునర్వినియోగ పరచదగడానికి అవకాశం అనేది ఉంది. కానీ ఈ ఫోర్త్ ఆప్షన్ పాలిస్టరీస్ అనేది పునర్వినియోగపరచడానికి అవకాశం అనేది లేదు. సో ద ఆన్సర్ అనేది ఒకటోది ఆన్సర్ అండి. ఎస్, ఈ ఎగ్జామినేషన్ దేంట్లో వచ్చిందంటే స్టాటిస్టికల్ ఆఫీసర్ 1/3/2020 రోజున కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో ఈ బిట్ అనేది మనకు రావడం అయితే జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే మానవ శరీరంలో ఈ క్రింది రసాయనాలు చేరడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల నిర్మాణానికి దారితీస్తుంది. అంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే కాల్షియం ఫాస్ఫేట్, మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం ఆక్సాలేట్ ఉన్నాయి. వాస్తవానికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలంటే కాల్షియం ఆక్సాలేట్ అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. ఎస్, మనకు పాలకూర, టమాటా రెండు కూడా ఎక్కువగా కంబైన్ తినవద్దు అని అంటారు. అంటే కొద్ది మోతాదులో తింటే ప్రాబ్లం లేదు ఈ రెండింటి కాంబినేషన్, కానీ ఎక్కువ మోతాదులో తింటే ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ అయితే అనే ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది. జనరల్గా మాట్లాడతాం బికాస్ ఆఫ్ ఈ పాలకూర, టమాటాలో ఆక్సాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఏముంటుంది? ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది, ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఈ ఆక్సాలిక్ యాసిడ్ మన బాడీలో ఉన్న కాల్షియంతో రియాక్ట్ కావడం వల్ల కాల్షియం ఆక్సాలేట్గా మారుతుంది. ఎప్పుడైతే ఈ కాల్షియం ఆక్సాలేట్గా మారడం వల్ల అది కిడ్నీలో స్టోన్స్గా తయారు కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఫోర్త్ అండి. మరి వాట్ అబౌట్ ద 3 ఆప్షన్స్? కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్ అంటే CaSO4. దీంట్లో 2 moles ఆఫ్ వాటర్ ఉన్నాయి అనుకుందాం. మనం ఏమంటున్నాం? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటున్నాం. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అన్నాం. జిప్సమ్ అని చెప్పడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఈ జిప్సమ్ని 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేస్తే దీని నుంచి 1.5 moles ఆఫ్ వాటర్ వెళ్ళిపోతే CaSO4 ½ moles ఆఫ్ వాటర్ అనేది ఏర్పడుతుంది. దీన్ని POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్గా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేస్తామండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అంటే ఈ కాల్షియం సల్ఫేట్ నుండి ఇది కాల్షియం సల్ఫేట్ గురించి నేను చెప్తున్నా, కాల్షియం ఫాస్ఫేట్ కాదు, కాల్షియం సల్ఫేట్ గురించి చెప్తున్నా. ఈ కాల్షియం సల్ఫేట్ తోటి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తయారు కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రీవియస్ బిట్ అండి. ఇదే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ½ mole ఆఫ్ వాటర్కి 1.5 mole వాటర్ని మళ్ళీ కలిపితే మనకు 2 moles అవుతుంది. 2 moles అంటే మళ్ళీ మనం జిప్సమ్గా కన్సిడరేషన్ అనేది చేయొచ్చు అండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇదంతా కూడా కాల్షియం సల్ఫేట్కు సంబంధించిన విషయం. సో కాల్షియం ఫాస్ఫేట్ అంటావా? కాల్షియం ఫాస్ఫేట్ మనకు ఎరువుల తయారీలో ఉపయోగిస్తామండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఫెర్టిలైజర్స్గా ఉపయోగిస్తాం. మొక్కల పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడే మూలకాల్లో మనం ఎన్పీకే తీసుకుంటాం, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంగా తీసుకుంటాం. ఇక్కడ ఉన్న ఫాస్ఫరస్ అంటే ఫాస్ఫేట్ సంబంధించింది ఉంటుంది కావున ఇదంతా ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెగ్నీషియం కార్బోనేట్ అనేది ఎస్పెషల్లీ కాస్మోటిక్స్ అంటే ఫేస్కి ఉపయోగించే పౌడర్ లాంటి వాటిలో తయారు చేస్తాం. లిటిల్ బిట్ అమౌంట్ ఆఫ్ ద మెగ్నీషియం కార్బోనేట్ని యాంటీ యాసిడ్గా కూడా మనం ఉపయోగించడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మెగ్నీషియం కార్బోనేట్ని టూత్ పేస్ట్ల తయారీలలో కూడా ఉపయోగిస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరొకసారి రిపీట్ చేస్తున్నా, స్మాల్ కన్ఫ్యూజన్ అయింది నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు. కాల్షియం ఫాస్ఫేట్ ఎరువుల తయారీ, కాల్షియం సల్ఫేట్ పిఓపి తయారీ, మెగ్నీషియం కార్బోనేట్ కాస్మోటిక్స్, యాంటీ యాసిడ్, అట్లాగే టూత్ పేస్ట్ లాంటి వాటి కోసం ఉపయోగిస్తున్నాం. కాల్షియం ఆక్సలేట్ అంటే కంప్లీట్గా మన కిడ్నీలో స్టోన్స్గా కన్సిడరేషన్ అనేది చేస్తాం. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. సరే, దానికంటే ముందు ఈ క్వశ్చన్ కూడా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ 1/3/2020 రోజు జరిగిన దాంట్లో అడగడం అయితే జరిగిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని మనం ఇక్కడ గమనిస్తే, పైరోమీటర్ను దేనికి ఉపయోగిస్తారు? పెద్ద పేగు ఇన్ఫెక్షన్ కొలవడానికి ఉపయోగిస్తాం. అబ్జల్యూట్లీ రాంగ్ అండి. అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తాం. రైట్. గాలిలోని దుమ్ము కణాలను కొలవడానికి, పాలలోని కల్తీని కొలవడానికి కాదు అండి. పైరోమీటర్ అనేది థర్మోమీటర్లో ఒక రకమైన థర్మోమీటర్ అండి. పైర్ అంటే ఫైర్, బట్టీలు మరియు కొలిమిలలో ఉన్న ఉష్ణాన్ని కొలవడానికి, ఇండస్ట్రీలలో ఉన్న బట్టీలు కావచ్చు లేదా కొలిమిలు కావచ్చు, వాటిలో ఉన్న ఉష్ణాన్ని కొలవడానికి, ఉష్ణోగ్రతను కొలవడానికి పైరోమీటర్ను ఉపయోగిస్తారండి. అదేవిధంగా దీనికి రిలవెంట్గా ఇంకేం అడగడానికి అవకాశం ఉంది ఇన్ ఫ్యూచర్లో? ఆప్టికల్ పైరోమీటర్ అంటే నక్షత్రాలు మరియు సూర్యుడి దగ్గర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారండి ఆప్టికల్ పైరోమీటర్. అట్లాగే ఇంకోటి క్రయోమీటర్ అండి. దీనికి రిలవెంట్గా క్రయోమీటర్ అంటే అతి శీతల ప్రాంతం యొక్క ఉష్ణాన్ని కొలవడానికి, అంటే మంచు ప్రాంతాల యొక్క ఉష్ణాన్ని కొలవడానికి క్రయోమీటర్ని ఉపయోగిస్తాం. ఇవి రిలవెంట్ ఆప్షన్స్ అండి. ఇక్కడ పాల కల్తీ అంటే ఇంతకుముందు పాల సాంద్రత గురించి వచ్చింది. మనకు పాల సాంద్రతకు లాక్టోమీటర్ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. పాల సాంద్రతను తెలుసుకోవడానికి, అంటే పాలు ఎంత చిక్కగా ఉన్నాయి, ఎంత పల్చగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనకు లాక్టోమీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్లో కల్తీ గురించి ఇవ్వడం జరిగింది. సో నథింగ్ టు బి ద రిలేవెంట్ టు ద పైరోమీటర్. మరి ఈ క్వశ్చన్ అనేది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 23/2/2020 రోజున కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో అడగబడడం అయితే జరిగిందండి. ఇవి ఈ సెషన్లో మనం తీసుకోబడ్డ క్వశ్చన్స్ అండి. సో ఇట్లా ప్రతి క్వశ్చన్కి సంబంధించిన 4 ఆప్షన్స్ పైన ఎక్స్ప్లెనేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అయింది, మిగిలిన ఆప్షన్స్ ఎందుకు తప్పైనాయి అనే విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి కంపల్సరీగా. అట్లా నువ్వు 4 ఆప్షన్స్ చెక్ చేసుకున్నప్పుడే ప్రతి క్వశ్చన్కి 4 అంశాలు, దాంతోపాటు ఇంకా రిలవెంట్ అంశాలు అనేవి తెలిస్తే దానివల్ల సబ్జెక్ట్ అనేది నీకు ఎక్కువగా లోడ్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.